హాయ్ అందరికీ నమస్కారం. మేనిఫెస్టేషన్ గురించి మనం రకరకాలుగా వింటాం. మేనిఫెస్టేషన్ చేస్తే జీవితంలో ఏదైనా సాధిస్తాము. ప్రకృతి కూడా, నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. అసలు నేచర్కు చెప్పాల్సిన రీతిలో నీ మనసులోని భావాలు చెప్పి అదే విధంగా యాక్షన్ లేకొస్తే అన్నీ జరుగుతాయి మనం అంటాం. కానీ హ్యూమన్ రిలేషన్స్లో కూడా ఈ మేనిఫెస్టేషన్ ఫలిస్తుందా? ఎగ్జాంపుల్ ప్రేమ విషయంలో కూడా. ఎందుకంటే జీవితం లైఫ్ మొత్తం ప్రేమతో నిండింటుంది. ప్రేమే కోరుకుంటారు ప్రతి ఒక్కరు, ఒక మనిషి నుంచి ఇంకొకరికి. అలాంటిది మనం ప్రేమించిన మనుషులను కూడా ఈ మేనిఫెస్టేషన్తో దక్కించుకోవచ్చా? మనతో పాటు మేనిఫెస్టేషన్ కోచ్ విజయ మీనన్ గారు ఉన్నారు. మేడంని అడిగి దీంట్లో డెప్త్గా మరిన్ని విషయాలు కనుక్కుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే కిరణ్ గారు. మేడం, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండేది. మేనిఫెస్టేషన్ గురించి సంకల్ప బలం ఏదైనా అనుకొని మనం సాధించడం, మేనిఫెస్టేషన్ ఒక థియరీ ఉంటుంది. ఇది ఈ విజయం సాధించవచ్చు దాంట్లో డబ్బుల విషయంలో, ఇంకా వేరే సక్సెస్లో అనుకోవచ్చు. హ్యూమన్ రిలేషన్స్లో ఇందాక నేను చెప్పాను కదా క్వశ్చన్లో, నేను ఒకరిని లవ్ చేశాను, వాళ్ళు మనల్ని లవ్ చేసి ఉండరు, కానీ మనం వాళ్ళు లవ్ మేనిఫెస్టేషన్ ద్వారా తెచ్చుకోవచ్చా? ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి మీరు లవ్ చేశారు అంటున్నారు కదా. లవ్ ఈజ్ ద హైయెస్ట్ ఇమోషన్. మీరు లవ్ చేసిన ఆ ఫీలింగ్స్ ని ఆలోచించండి. దట్స్ ద ప్యూరెస్ట్ వైబ్రేషన్ కదా. అవును. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లవ్. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్యూరెస్ట్ వైబ్రేషన్. అందుకే అంటారు ఇతరులని ప్రేమించండి అని. మీరు ప్రేమించడంలో తప్పు లేదు. ఇక్కడ నెక్స్ట్ సందర్భంలో ఏమన్నారంటే, ఇంకొకరిని వాళ్ళు ఆశపడ్డారు, ప్లస్ దే ఆర్ నాట్ విత్ యూ కదా. అంటే అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నాలోని ఆ ఫీలింగ్స్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, అండ్ ఇంకొకరిని నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను. చూడండి, ఇట్స్ లైక్ అ వన్ వే లవ్. అయినా మీరు అన్నారు మేనిఫెస్ట్ చెయ్యొచ్చా అలాంటి లవ్ని? అబ్సల్యూట్లీ ఎస్ అని అంటాను. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఏంటంటే మీరు అన్నారు కదా, స్పెసిఫిక్ పర్సన్నే నేను లవ్ చేసిన పర్సన్నే నేను అట్రాక్ట్ చేయగలుగుతానా లేదా? లేదు, వాళ్ళ ఫీలింగ్స్ నాకు సంబంధం లేదు. నా మేనిఫెస్టేషన్ నాకు ఫలించాలి అని నేను కోరుకున్నా. ఎస్, అది వాళ్ళ భావనలతో సంబంధం లేకుండా. అబ్సల్యూట్లీ. ఇక్కడ మీరు అన్నది స్పెసిఫిక్ పర్సన్ అన్నప్పుడు రెండు విధాలుగా ఆలోచించాలి. లవ్ అనే ఇమోషన్ని కలిగించినందుకు గ్రేట్ఫుల్, రైట్? లవ్ అనే ఇమోషన్ వచ్చింది అంటే అది అట్రాక్షన్ పవర్ ఉంది అని అర్థం, అంటే హై ఎనర్జీలో ఉన్నారని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చి మీరు అన్నారు నెక్స్ట్ పర్సన్కి ఆ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయో లేదో మీకు తెలియదు అంటున్నారు మీ గురించి. అయితే ఎప్పుడైనా రిలేషన్షిప్ అనేటప్పుడు ఇద్దరు ప్రయాణించాలి కదా. సో ఇద్దరు ప్రయాణంలో ఒక్కరికి ఆ వైబ్రేషన్ లేకపోతే దెర్ ఈజ్ నో అలైన్మెంట్. అంటే ఆ వైబ్రేషన్ అనేది లో ఉండొచ్చు. అంటే మీరు అనుకున్న క్వాలిటీస్ ఆ పార్ట్నర్లో ఉండకపోవచ్చు, అందుకే అది మేనిఫెస్ట్ అవ్వలేదు. సో మీరు దీనిని రెండు విధాలుగా చూడొచ్చు అన్నాను. ఒకటేమో ఈ పద్ధతి ద్వారా, అంటే మీరు అనుకున్న విధంగా మీ క్వాలిటీస్, మీరు అనుకున్నది లాజికల్గా మీరేమంటున్నారు, ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అనుకుంటున్నారు, రైట్? అందుకు మీరు ప్రొసీడ్ అవుతున్నారు. కానీ మీ సోల్ పరంగా దెర్ ఈస్ సమ్ మోర్ క్వాలిటీస్ దట్ యు రిక్వైర్ ఫ్రమ్ దట్ సోల్మేట్. సో అక్కడ అది అందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు. సో ఏం చేస్తారు ఆ టైంలో? సెకండ్ పద్ధతి ఏంటి అంటే, మీ ఆ లవ్ ఇమోషన్ని కీప్ ఇట్ ద సేమ్ వే ఇట్ ఇస్. అంటే ఆ స్పెసిఫిక్ పర్సన్ని కాకుండా మీరు ఇలాంటి క్వాలిటీస్ కావాలి అనుకుంటున్నారు కదా, అందులోనే ఇంప్రొవైజ్ చేయడానికి చూడండి. అంటే నాకు ఇలాంటి క్వాలిటీస్తో పాటు ప్లస్ సంథింగ్ ఎల్స్ ఇస్ మిస్సింగ్ అన్నమాట ఈ రిలేషన్షిప్లో. అది ఏంటి అని తెలుసుకొని దాన్ని మీరు మీలో వర్క్ చేయడానికి చూడాలి. చెప్పేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ అదొక ఇమోషన్. దాన్ని నేను ఎలా కంట్రోల్ చేయగలుగుతాను, హౌ డు ఐ యూజ్ ఇట్? ఎప్పుడైనా ఇమోషన్లో రెండు విధాలుగా మనం దాన్ని మార్చొచ్చు. ఏంటంటే అది క్రియేషన్ కింద. ఎనర్జీని ఎప్పుడైనా మనం డెస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము. దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా ట్రాన్స్మ్యూట్ చేయొచ్చు. అంటే ఇదే ఇమోషన్ తీసుకొని మీరు ప్యాషనబుల్గా ఏదన్నా వర్క్ చేయాలనుకుంటే దాన్ని అలా డైవర్ట్ చేయండి. ఓకే, అంటే ఇది హ్యూమన్ రిలేషన్స్లో మేనిఫెస్టేషన్ జరగదు అంటారు. అంటే మన వైపు నుంచి
ఒక్కవైపే ఉండొద్దు అంటారు. ఒక్కవైపు ఉంది అంటే దెర్ ఇస్ సమ్ మోర్ థింగ్స్ టు వర్క్ ఆన్ యూ. అంటే మీలోని ఆ కొన్ని ఇమోషన్స్ని కూడా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఏంటి, ఆస్క్ రిసీవ్ అంటున్నాను కదా, మధ్యలో ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ బిలీఫ్ సిస్టమ్స్లో రీప్రోగ్రామింగ్ అనేది అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ ద పార్ట్నర్ని చూసుకోవాలి, కానీ స్పెసిఫిక్ పర్సనే రావచ్చు రాకపోవచ్చు. ఓకే మీరు అన్నట్లు ఓకే వన్ సైడ్ లవ్ అంటారు దీన్ని, నేను చెప్పింది వన్ సైడ్లో ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తే అవుతుంది అన్నది మిమ్మల్ని అడిగి మీరు చెప్పారు. ఒకప్పుడు బ్రేకప్స్ అవుతాయి మేడం. ఆ బ్రేకప్స్ అయినప్పుడు సార్ తిరిగి నాకు ఆ బంధం కోరుకోవాలి, బ్రేకప్ అయిన తర్వాత కొంతమంది నాకు సంబంధం లేదని వెళ్ళిపోతారు, కానీ తిరిగి నేను ఆ బ్రేకప్ మళ్ళీ కలుసుకోవాలా అనుకున్నప్పుడు అప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా మేడం? అబ్సల్యూట్లీ అండి, వర్కౌట్ అవుతుంది, లేకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా వైబ్రేషనల్గా మ్యాచ్ అవ్వాలి. వైబ్రేషనల్ మ్యాచ్ ఉంటేనే ఆ అట్రాక్షన్ పవర్ అనేది పనిచేస్తుంది. అంటే మీ ఎనర్జీ హై ఎనర్జీ ఉంటుండొచ్చు, అండ్ బ్రేకప్ అయిన టైంలో మీరు ఎందుకు బ్రేకప్ అవుతారు? లవ్ ఉన్నప్పుడు బ్రేకప్ అవ్వదు కదా, దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ అదర్ ఎనర్జీ. ఎలాంటి ఎనర్జీ? యాంగర్ ఉండొచ్చు, జెలసీ ఉండొచ్చు, అబాండన్మెంట్ ఉండొచ్చు, లేదా లాయల్టీ లేకపోవచ్చు, ట్రస్ట్ లేకపోవచ్చు, సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్. అంటే దెర్ ఇస్ సమ్ హీలింగ్ రిక్వైర్డ్. ఇంకొక వ్యక్తిలో ఇప్పుడు ఎవరన్నా అవ్వచ్చు, అక్కడ ఇంకొక వ్యక్తిలో లో వైబ్రేషన్ హై వైబ్రేషన్ అనే ఒక సమతుల్యత అనేది ఉండదు, అప్పుడు అయ్యేది, అప్పుడు ఈ బ్రేకప్ అవుతుంది. యువర్ అండర్స్టాండింగ్ ద పాయింట్? అర్థమైంది, నాకు అర్థమైంది. అయితే ఇలాంటి వాటికి అంటే బ్రేకప్ అవ్వడానికి వాళ్ళ మైండ్ సెట్ మన మైండ్ సెట్లో ఉండే వైబ్రేషన్స్ మ్యాచ్ కాకపోవడం ఉంటుంది, కానీ వీటంతా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాక్టీస్ కావాలి మేడం? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు రెండు ఎప్పుడైనా సింపుల్ అండి లైఫ్, రెండు జరుగుతాయి. మీరు మీ ఎనర్జీని మార్చకూడదు. అంటే హై ఎనర్జీ అనేది చాలా అంటే లవ్ ఎనర్జీ అయినా, మీరు ప్యాషన్గా ఉండడము, లేదా జాయ్గా ఉండడము, ఎక్సైట్మెంట్లో ఉండడము, హ్యాపీనెస్లో ఉండడము అనేది ఒక హై ఎనర్జీ. అక్కడే మేనిఫెస్టేషన్ అనేది సాధ్యపడుతుంది. అంటే నాకు నా గురించి పూర్తిగా తెలియాలి, నన్ను నేను ఇష్టపడాలి. యు అండర్స్టూడ్ ద సెల్ఫ్ లవ్. నన్ను నేను ఇష్టపడాలి, ఇంకొక వ్యక్తితో నాకు సంబంధమే లేదు అనే ఒక దృక్పథానికి రావాలి. ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారనుకోండి, డజంట్ మ్యాటర్, ఆ మనిషి తిరిగన్నా వస్తారు, తిరిగి రాకపోయినా నాకు అనవసరం అనే ఒక ఆ కైండ్ ఆఫ్ లవ్ అనే ఎమోషన్కి వెళ్ళాలి. మామూలుగా మేడం, అంటే మీరు ఇప్పుడు చెప్పినట్లు కొంతమంది కోపం వస్తే ఒక 10 అంకెల వరకు లెక్క పెట్టుకోమంటారు, టెక్నిక్స్ చెప్తారు. వీటికి కూడా టెక్నిక్స్ ఉంటాయి మేడం? అబ్సల్యూట్లీ అండి. టూ థింగ్స్ హ్యాపెన్స్ అంటున్నాను కదా, ద పర్సన్ మే చేంజ్ ఆర్ ద పర్సన్ విల్ చేంజ్. మీరు హై ఎనర్జీలోనే ఉండాలి. ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎక్కడ ద పర్సన్ విల్ చేంజ్, అంటే పరిస్థితుల వల్ల ఆ మనిషికి అర్థమవుతుంది మీ విలువ. అప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది యాక్సెప్ట్ చేయడం మొదలవుతుంది. సో ఇది జరగచ్చు. లేదా అదే లో వైబ్రేషన్లోనే ఇంకో మనిషి ఉన్నారనుకోండి, అది ప్రాబబ్లీ ఈ వైబ్రేషనల్ మ్యాచ్ అనేది కలగకపోవడం వల్ల మీకు వేరే ఒక కైండ్ ఆఫ్ మ్యాచ్ వస్తుంది, ప్లస్ ఈ మ్యాచ్ మీలో నుంచి తొలగిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి అంటారు. తప్పకుండా మేడం, మరికొన్ని విషయాలతో మనం తిరిగి, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి, అంటే నాకు కొన్ని ఉన్నాయి, జనాల నుంచి అంటే సామాన్యుల నుంచి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే హైఫై సొసైటీలోనే ఇలాంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, కింది స్థాయి వాళ్ళకు దొరకదు ఉంటాయి. కానీ మన వీడియోస్లో వాటన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. తిరిగి మరో వీడియోలో మరిన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కిరణ్ గారు.